హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ఎప్పుడు మీ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా మంచిగా పెట్టండి. విన్నారు కదండి మా హ్యాపీ వాయిస్. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. సో అక్కడైతే హ్యాపీ కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చింది. తర్వాత బ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ పోసాను, దాంతోపాటు టమాటా చట్నీ కూడా చేశాను అనమాట. ఇంక లంచ్ వరకు వచ్చేస్తే ఇవాళ సండే కదండి, నాన్ వెజ్ అనమాట. సో మసాలా కోసం అయితే అంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ముందుగా ఆనియన్స్, టమాటో, అల్లం, వెల్లుల్లి అన్నీ మంచిగా కడిగేసుకొని కట్ చేసేస్తాను. తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ధనియాలు, జీలకర్ర మొత్తం అంతా వేసేసి చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను అనుకోండి. మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. నేను మ్యాక్సిమం ఇలాగే చేస్తానన్నమాట. కొంతమంది ఏంటంటే ఫ్రై చేసి మళ్ళీ మసాలా పేస్ట్ చేస్తారు, అలా కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట. నా టైం పాసిబిలిటీ బట్టి అనమాట. ఆ రోజు టైం మంచిగా ఉంది అంటే ఇలా చేస్తాను, టైం లేదు అంటే అలా చేస్తాను అనమాట. సో ఇప్పుడు మసాలా కోసం అయితే ఫాస్ట్గా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ పవర్ కట్ చేసేస్తున్నారండి, ఎప్పుడు పవర్ పోతుందో అనేది తెలియడం లేదు. సో అందుకోసమని త్వరగా మసాలా చేసేసుకుంటే బెటర్ కదా అన్నట్టుగా అయితే మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. అన్నీ మంచిగా కట్ చేసేసుకొని చేసేసాను. సరే, అన్నీ మంచిగా కట్ చేసేసాను. తర్వాత కొంచెం జీలకర్ర వేయడం అయితే మర్చిపోయానండి. సో జీలకర్ర అయితే వేసేసాను. తర్వాత ఏమున్నాయి, ఇవాళ అయితే కొంచెం రెసిపీస్ అయితే ఎక్కువే చేసేస్తున్నాను అనమాట. అంటే ఒక ర్యాండమ్ బ్లాగ్లో పెట్టేశాను ఈరోజు. అవి ఏంటంటే మొత్తం ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా అంతా వేసేసాను. ముందు ఏంటంటే అడుగును వేస్తానండి, ఎందుకంటే అవి ఫాస్ట్గా నలిగిపోతాయి కదని మర్చిపోవడం వల్ల పైన వేయాల్సి వచ్చింది. సో అన్నీ వేసేస్తే ఇంకో పక్క ఏంటంటే ఫిష్ కొంచెం ఉంది. ఫిష్ ఏంటంటే తల, తోక బాగా ఉంటాయి కదండి, దాన్ని అయితే నేను మనం తీసుకొస్తే హస్బెండ్ కొన్ని ఫ్రై చేస్తాను, మిగతా ఉంచేసి అవి అయితే ఈరోజు పులుసు పెడదాం కదా అన్నట్టు ఫ్రిడ్జ్లో ఉంచేసాను, డీప్ ఫ్రీజర్లోని. ఈరోజైతే అది వాటర్లో వేసి ఉంచేసిన తర్వాత అది పులుసు పెట్టేద్దాం కదా అన్నట్టుగా అయితే రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అని. తర్వాత ఈ మసాలాలు అన్నీ వేసేసి ఫాస్ట్గా మసాలా చేసేసుకుంటూ ఈరోజు మట్టి పాత్రలను అయితే పులుసు చేస్తున్నానండి. చెప్పాను కదా కొంచెం క్వాంటిటీయేనండి, అందుకోసం ఈ మట్టి పాత్రలను అయితే చేస్తున్నాను. కానీ దీన్ని హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టమండి. ఎందుకు అనుకున్నారు, మనం దీంట్లో స్టీల్ అనేది యూజ్ చేయకూడదు, మ్యాక్సిమం వుడెన్ ఉంటాయి కదండి, వుడెన్వే యూజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఆ మట్టి అన్నది బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇవి మన హెల్త్ పరంగా చాలా మంచివి. ఇవి ఏంటంటే ఎక్కువ హై ఫ్లేమ్లో కుక్ చేయకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనం కొన్ని రోజులు దీన్ని మెయింటైన్ చేయగలం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మట్టి పాత్ర వేసేసి దాన్ని సీజనింగ్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. మనం క్లీన్ చేసిన తర్వాత మంచిగా ఆయిల్ పెట్టేసి ఉంచుతాం అనుకోండి, చక్కగా నీట్గా మంచిగా ఎక్కువ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మసాలా పేస్ట్ అంతా వేసేస్తానండి. ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. పులుసు కదండి, చేపల పులుసు కాబట్టి కొంచెం థిక్గా రావాలంటే మసాలా పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకుంటే మనకు చిక్కగా వస్తుంది. పలుచగా ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట. మీకు ఇష్టపడితే కొంచెం మెంతులు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్ మరిగినప్పుడు వేసుకుంటే చిట్పట్లు ఆడతాయి కదా, అప్పుడు బాగుంటుంది అనమాట. నేను మ్యాక్సిమము ఈ తలకాయ అంటే చేప తల, తోక ఉంటాయి కదా, వీటిని అయితే మ్యాక్సిమం పులుసే పెట్టేస్తాను. మిగతా మజ్జి పీసులు ఉంటాయి కదా, అవి అయితే ఫ్రై బాగుంటాయి అనమాట. మొన్న ఫ్రై చేసేస్తాను, ఇవి కొంచెం ఉంచేసి పులుసు అయితే పెట్టేశానండి. ఇది కొంచెం మసాలా అంతా మంచిగా వేగేలోపు నేనైతే పక్కన ఏంటంటే ఫిష్ మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత చింతపండు కూడా కడిగేసి నీటిలో నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, కానీ జస్ట్ అలా నార్మల్గా మళ్ళీ అవ్వదు కదా వెళ్ళి వచ్చేద్దాంలే అన్నట్టుగా వెళ్ళామన్నమాట. వెళ్ళి డే అంతా అక్కడ స్పెండ్ చేద్దాంలే అని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. తర్వాత ఏంటంటే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకొని ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి అని ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి మనం ఇందులో స్కిప్ చేసేసుకోవచ్చు. చేపలు కర్రీలోనైతే యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీలో ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా కొత్తిమీర అనేది చాలా చాలా టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుందండి. ఆ ఫ్లేవర్ అయితే మాత్రం నాకు భలే ఇష్టం అనమాట.
ఇదేంటంటే మంచిగా వేగుతుంది కదండి, పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ బయటకు వదిలేసి ఆయిల్ కొంచెం కొంచెంగా వరకు మనం కదండి చూసారు ఇలాగా దగ్గరగా అయిపోతుంది మసాలా పేస్ట్ అంతా. ఆ టైంలో మనం ఫిష్ అనేది వేసేసుకోవాలి. ఇది కొంచెం క్లోజ్డ్గా ఉంది కదండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా ఎక్కువ కలిపేసాం అనుకోండి అవి విడిపోతాయి వెంటనే. అందుకని మనం చింతపండు రసం అనేది వేసేసుకున్నాం అనుకోండి మనకు ముక్క విడకుండా ఉంటుంది అనమాట. ఏదైనా చేపల పులుసు మట్టి పాత్రలో చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే పెద్దవాళ్ళు ఇది వరకు మనకు ఎక్కువ ఈ మట్టి పాత్రలో యూజ్ చేసేవారు కదండి. ఆ టేస్ట్లు మనం కర్రల పొయ్యి మీద వాటి మీద వండుకుంటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. మేము రాయగడ వెళ్ళినప్పుడు కూడా అదే అనుకున్నాం. వాళ్ళు ఏమీ వేయలేదండి, స్పైసెస్ అయితే మాత్రం జస్ట్ నార్మల్గా ఉప్పు కారం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి దంచేసి కూడా వేశారు. పేస్ట్ కూడా కాదు, దంచేసి అలా వేసేసారు. ఎంత బాగున్నది తెలుసండి. అంటే వాళ్ళు చేసే విధానం అంత బాగుందనమాట. ఈ గ్యాస్ స్టవ్స్ వీటి మీద మనం చేస్తాం కానీ అంత టేస్ట్ అయితే రాదు. ఎంత బాగా చేసినా అక్కడ టేస్ట్ అయితే రాదనమాట. అదే ఇది వరకు మా నాన్నమ్మలు చేసేవారండి చేపల పులుసులు అయితే మాత్రం అంత ఈ 2 days ఉన్నా బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా సరే టేస్ట్ అంత బాగుండేది. ఏదైనా అప్పుడు వాళ్ళు చేసినట్టుగా మనమైతే చేయలేము. మన రాయగడలో కూడా మాకు నాటుకోడి కర్రీ అయితే చాలా చాలా బాగా వండారండి వాళ్ళు. అంటే జస్ట్ సింపుల్గా కుక్ చేశారు కానీ ఎంత టేస్ట్ ఉన్నది. మేము అదే అనుకుని ఇన్ని మసాలాలు ఇన్ని సొంపులు చేస్తాం కానీ మన టేస్ట్ అయితే అంతగా రాదు. సరే ఇవి మట్టి పాత్ర కదండి, కొంచెం మనం ఏంటంటే దాన్ని అలాగా కుదుపుకున్నాం అనుకోండి మసాలా అంతా బాగా పడుతుంది అనమాట. సో అందుకని నేను మంచిగా కుదిపేస్తున్నాను దాన్ని. మసాలా అంతా మంచిగా పట్టేసిన తర్వాత మనం ఈ చింతపండు రసం ఉంటుంది కదా అది వేసేసుకుంటాం. వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగా యమ్మీగా వచ్చింది. కానీ పీసెస్ అయితే తక్కువ ఉన్నాయి. చెప్పాను కదండి ఎక్కువ పీసెస్ కాదు, కొన్ని వాటితో చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక రెసిపీ కూడా చేస్తున్నాను దీంతో పాటు, అందుకని ఇది కొంచెం క్వాంటిటీలోనే చేశానండి. అలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. మనం మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించాం అనుకోండి కుండ కూడా బాగా మట్టి పాత్ర ఉంటుంది కదండి, మట్టి కుండ, ఇది బాగా హీట్ ఎక్కకూడదు. దీన్ని ఏంటంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మంచిది. నేను ఇదివరకు యూట్యూబ్లో చూశానండి, అదేంటంటే తను మట్టి పాత్రలోనే ఆమ్లెట్ ఏదో పోస్తున్నారనమాట. చప్పమని పేలిపోయింది కానీ చాలా భయం వేసింది అనమాట. అంటే కొన్ని ఉంటాయండి అవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలాంటివి చూసుకుంటూ ఈ మట్టి పాత్రలో వండుతున్నామంటే కొంచెం కేర్ఫుల్గా వాళ్ళు దగ్గర పెట్టుకొని వండాలి. ఎందుకంటే అవి ఎక్కువ హీట్ టాలరేట్ చేయలేవు. గ్యాస్ స్టవ్ అంటే కొంచెం బాగా ఎక్కువ హీట్ వస్తుంది కదండి, కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలన్నమాట. నా దగ్గర ఇలాంటివి ఒక 3 or 4 ఉన్నాయి సెట్లు. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి వాడుతూ ఉంటాను, గుర్తొచ్చినప్పుడు వాడతాను. ఇలా చేపల పులుసులు నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి. నిన్నైతే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఈవినింగ్. వెళ్ళి అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి క్రీమ్ స్టోన్ ఒకటి ఓపెన్ అయింది కదండి మనకు భాష్యం పక్కన, అక్కడికైతే వెళ్ళామండి. చాలా బాగున్నాయి. ఆఫర్ రన్ అవుతుంది, వాళ్ళతో అయిపోయినట్టు ఉంది, నిన్నటితో లాస్ట్ డే అనుకుంటా. 99 రూపీస్కి ఒక ఐస్ క్రీమ్ అనేసి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల అంబియన్స్ కూడా పెద్దగా ఉన్నది, చాలా నీట్గా హైజీన్గా ఇక్కడ చాలా బాగుందనమాట. మంచిగా వెళ్ళాము, చక్కగా టేస్ట్ చేసాం. ముందు కోనసీమకు వెళ్ళాం టిఫిన్ చేద్దామని. అక్కడైతే మాకు ఏం చేశారంటే టిఫిన్ సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు, హాఫే తీసుకున్నాం. మరి ఇంకెందుకు వీళ్ళు త్వరగా ఇవ్వరు అన్నట్టుగా మా హస్బెండ్ ఏం చేశారంటే చాలా కోప్పడిపోయి తీసుకొచ్చారు. అయ్యో మరి ఏం తినలేదులే అని క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ చాలా బాగుందండి ఐస్ క్రీమ్ అయితే మాత్రం, చాలా టేస్టీగా ఉంది. అది లాస్ట్లో యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది, చెప్పాను కదండి. దాంట్లో ములంకాడ మసాలా కర్రీ చేస్తున్నానండి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మసాలా పేస్ట్ అంతా మంచిగా వేగిపోయిన తర్వాత టమాటా వేసేసానండి. ఈ ములంకాడ కర్రీ కూడానండి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చేపల పులుసు చేసి తర్వాత ములంకాడ కర్రీ కూడా చేసేసాను. తర్వాత ములంకాడ వేసి సరిపడా వాటర్ వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసి సిమ్లో పెట్టించి మగ్గించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా ఇవాళ 2 రెసిపీస్ అయితే చేశాను. చేపల పులుసు చేశాను, దాంతోపాటు ములంకాడ మసాలా కర్రీ కూడా చేసేసాను. మరి ఇంకా చారు అది అవసరం లేదు, అలా సరిపోతుంది కదా అన్నట్టుగా. వీడియో అందరికీ నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విన్నర్గా మా హ్యాపీ వాయిస్. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.